బ్యాక్ పార్ట్ తీసుకోండి. ఇక్కడ ఈ ఫోల్డింగ్ ఉంటుంది కదా, కింద వచ్చేసి ఒక కట్ మార్క్ అనేది ఇవ్వండి. ఓకేనా, కింద ఒక కట్ మార్క్ ఇవ్వండి నడుము దగ్గర. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో ఇది ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ కట్ మార్క్ అనేది ఇచ్చినాం కదండి. ఇది వచ్చేసి ఏంటి అంటే మెడ మధ్యలోకి మనం స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోవాలన్నమాట. ఎక్కడైతే మనం కట్ మార్క్ ఇచ్చామో అది వచ్చేసి మెడ మధ్యలో కాబట్టి స్ట్రైట్గా మెడ మధ్యలో నుంచి ఒక లైన్ అనేది వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ క్లాత్ అనేది తీసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ వచ్చేసి రాంగ్ సైడ్ పెట్టుకోవాలండి, రైట్ సైడ్ కాకుండా రివర్స్ సైడ్ పెట్టుకోవాలి. ఓకేనా, ఈ కట్ మార్క్ ఏదైతే ఇచ్చుంటాం ఒరిజినల్ క్లాత్కి మధ్యలో ఒక కట్ మార్క్ ఇచ్చుంటాం కదా, ఆ కట్ మార్క్కి ఈ విధంగా స్ట్రైట్గా కింద వరకు లైన్ అనేది వేసేసుకోండి. ఒరిజినల్ క్లాత్కి మధ్యలో కట్ మార్క్ ఇచ్చుంటాం కదా, కట్ మార్క్ దగ్గర నుంచి స్ట్రైట్గా కిందకి లైన్ వేసుకొని ఇప్పుడు మనం ఏదైతే సరే ఏ లైన్ వేస్తున్నామో ఈ లైనింగ్ క్లాత్కి కూడా మెడ మధ్యలోకి ఒక లైన్ అనేది వేస్తున్నాం కదా, ఆ లైన్ మీదకి వచ్చేలాగా కింద వచ్చేసి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ ప్రమాణంగా వచ్చేలాగా ఈ లైన్ మీదకి అంటే ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ లైన్ మీదకి వచ్చేలాగా కింద వచ్చేసి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ సమానంగా ఉండేలాగా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని పిన్ అనేది పెట్టేసుకోండి ఫస్ట్. ఓకేనా, పిన్ పెట్టేసుకొని ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే ఇలాగ కింద అంతా కూడా ఇలాగా పిన్స్ అనేటివి పెట్టేసుకోండి. కదలకుండా ఉంటుంది, మనం కుట్టేటప్పుడు కన్వీనియంట్గా ఉంటుంది. కింద వచ్చేసి ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి ఈక్వల్గా ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ కూడా ఇక్కడ మెడ దగ్గర కూడా మనం ఒక పిన్ అనేది పెట్టుకోవాలన్నమాట. మెడ దగ్గర కూడా మధ్యలోకి లైన్ వేసాం కదా మెడ దగ్గర, అక్కడ ఒక పిన్ పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ కింద నడుము దగ్గర ఒక 1/4 ఇంచు ఖర్చుతో కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం కింద కుట్టేసిన తర్వాత పిన్స్ అనేటివి తీసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఏదైతే మెడ అనేది ఉంటుందో ఈ మెడ అనేది మనం కరెక్ట్గా సెట్ చేసుకొని మెడ చుట్టూతో పిన్స్ అనేటివి పెట్టుకొని మెడ దగ్గర ఒక 1/4 ఇంచు ఖర్చుతో కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. మీరు మెడ కుట్టేటప్పుడు కరెక్ట్గా సెట్ చేసుకోండి మెడ దగ్గర లైనింగ్ క్లాత్ అనేది. చూడండి, ఇప్పుడు సంఖ దగ్గర కూడా మనం పిన్ అనేది పెట్టేసుకోండి. ఇటువైపున సంఖ దగ్గర అటువైపున ఇటువైపున అలాగే సైడ్స్లో కూడా పిన్స్ అనేటివి పెట్టేసుకోండి. ఫస్ట్ మనం మెడ దగ్గర కుట్టు అనేది వేసుకోవాలి 1/4 ఇంచు ఖర్చుతో. ఆ తర్వాత మనం ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఆ తర్వాత ఇటువైపును కూడా మన షోల్డర్స్ దగ్గర నుంచి సంఖ దగ్గర నుంచి సైడ్ ఇలా జాయిన్ చేసుకుంటూ వచ్చేయాలన్నమాట. 1/4 ఇంచు ఖర్చుతో మనం లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్కి జాయిన్ చేస్తూ కుట్టుకోవాల్సి ఉంటుంది చుట్టూతా కూడా.
ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి. అంటే లైనింగ్ క్లాత్ కంటే కూడా ఒరిజినల్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లైనింగ్ క్లాత్ ఈక్వల్గా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి, బ్లౌజ్ని మనం ఇలాగా సగానికి ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి కింద ఇలా ఈక్వల్గా ఉండాలన్నమాట. అదేవిధంగా ఈ భుజాలు కూడా, ఈ షోల్డర్స్ దగ్గర కూడా మనకి కింద భాగం పైన భాగం ఈక్వల్గా ఉండాలి. అదేవిధంగా సంఖ దగ్గర కూడా మనకి ఈక్వల్గా కనిపించాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనకి జాకెట్ని ఇలా ఫోల్డ్ చేసినప్పుడు రెండు వైపులో కూడా మనకి ఈ విధంగా ఈక్వల్గా అయితే కనిపించాలి. ఇక్కడ కూడా హెచ్చు తగ్గులు అనేవి ఉండకూడదు అనమాట. ఓకేనా? అప్పుడు మీకు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనము నడుం పట్టి అనేది జాయిన్ చేసుకోవాల్సి ఉంటుందండి. మనం లైనింగ్ క్లాత్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకేనా? జాకెట్ని ఈ విధంగా ఇలాగ సగానికి ఇలా ఫోల్డ్ చేసుకోండి. లైనింగ్ క్లాత్తోనే మనం నడుం పట్టి అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ అనేది తీసుకొని ఒక పీస్ అనేది తీసుకోండి. ఇలా తీసుకోండి. ఇప్పుడు ఇలాగా మడత అనేది ఇలా పెట్టుకోండి. ఓకేనా? జాకెట్కి ఫోల్డింగ్ అనేది ఉంటుంది, అలాగే లైనింగ్ క్లాత్కి కూడా ఫోల్డింగ్ అనేది అయితే ఉంటుంది అనమాట. ఓకేనా? మడత అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ జాకెట్ని ఈ లైనింగ్ క్లాత్ మీద ఇలా పెట్టేసుకోండి. ఓకేనా? ఇక్కడ మడత ఉంటుంది, జాకెట్కి కూడా మడత అనేది ఉండాలన్నమాట. ఓకేనా? ఇలా పెట్టేసుకున్న తర్వాత ఏంటి అంటే మనకి కింద ఎంతైతే ఉంటుందో అంతవరకు మనం కరెక్ట్గా ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఓకేనా? పెట్టుకొని అక్కడి నుంచి మనము ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ నుంచి ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ అనేది మార్కింగ్ అనేది పెట్టుకోవాలి జాకెట్ కంటే కూడా. ఇప్పుడు ఈ జాకెట్ అనేది తీసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం 2 ఇంచుల వెడల్పు అనేది తీసుకోవాలన్నమాట. నడుం పట్టి కోసంగా ఒక 2 ఇంచుల వెడల్పు అనేది తీసుకోవాలి. ఇప్పుడు స్కేల్తో లైన్ వేసుకొని మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో దాని మీదే కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం నడుం పట్టి అనేది జాకెట్కి తీసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఏదైతే ఈ పీస్ అనేది మనం తీసుకున్నామో నడుం పట్టి కోసంగా, ఇప్పుడు ఒకవైపున ఒక 1/4 ఇంచు క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి చివరలను కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు జాకెట్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలండి, ఈ పట్టీ వచ్చేసి రివర్స్ సైడ్ ఉండాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈ జాకెట్ కంటే కూడా మనము ఒక 1 ఇంచ్ అవతలికి ఈ యొక్క పట్టీ అనేది పెట్టుకోవాలన్నమాట.
ఒక 1 ఇంచ్ అవతలికి ఈ పట్టీ అనేది ఇలా పెట్టేసుకొని మనం ఒక 1/4 ఇంచు ఖర్చుతో కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఇలా పెట్టేసుకొని అదే కుట్టు అనేది వేసుకోవాలండి. ఓకేనా? కరెక్ట్గా ఇక్కడికి ఈ లైనింగ్ క్లాత్ ఇక్కడ ఫోల్డింగ్ అనేది కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఇక్కడికి మనం ఎడ్జ్లో కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఓకేనా? చూడండి, ఈ ఖర్చు అనేది ఏదైతే ఉంటుందో ఇది మిషన్ వైపుకి ఉండాలన్నమాట. ఈ ఖర్చు ఏదైతే ఉంటుందో అది మిషన్ వైపుకి ఉండాలి. ఓకే, ఇక్కడ మనం ఎడ్జ్లో ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదండి, ఈ లైనింగ్ క్లాత్కి ఎడ్జ్లో ఇక్కడ మనం పైన కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఏదైతే నడుం పట్టీ అనేది కుట్టామో ఇప్పుడు ఈ నడుం పట్టీని ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా ఫోల్డ్ చేసుకొని పిన్స్ పెట్టేసుకోండి. ఈ చివర ఒక పిన్ పెట్టండి, మధ్యలో ఒక పిన్ పెట్టండి, అటువైపున చివర కూడా ఒక పిన్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం డాట్స్ అనేటివి వేసుకోవాలి కదండి, కాబట్టి ఈ నడుం పట్టిని ఇలా ఫోల్డ్ చేసుకొని మనం చివర ఒక పిన్ను, మధ్యలో ఒక పిన్ను, అటువైపున కూడా ఒక పిన్ అనేది చివరలోనే పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ షోల్డర్ ఏదైతే ఉందో ఈ షోల్డర్ మధ్యలో నుంచి కిందకి స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ మీరు ఈ షోల్డర్ ఎంతైతే ఉందో చూసుకొని ఈ షోల్డర్ మధ్యలోకి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోండి. తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వచ్చేసి మనకి షోల్డర్ ఖర్చు అనేది పెట్టుకుంటాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ వదిలేసేయండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఓకేనా అంటే 1/2 ఇంచ్ షోల్డర్ ఖర్చు వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది పొడవు అనేది చూసుకోండి. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ పొడవు ఎంతైతే ఉంటుందో దాన్ని 4 భాగాలు చేసినప్పుడు మనకి ఎంతైతే వస్తుందో అది వచ్చేసి మనం డాట్ యొక్క పొడవుగా తీసుకుంటాం. సపోజ్ మీకు ఒక 14 ఇంచులు వచ్చింది అనుకోండి, 14ని 4 భాగాలు చేసి 3.5 వస్తుంది. ఆ 3.5 అనేది పెట్టుకుంటాం అనమాట. తర్వాత మనము డాట్ వెడల్పు వచ్చేసి ఇటువైపున 1/2 ఇంచు, అటువైపున 1/2 ఇంచు అనేది మార్కింగ్ అనేది పెట్టుకుంటాం అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి క్రాస్గా లైన్స్ అనేవి వేసుకుంటాం. ఈ విధంగా మనం డాట్ పొడవు వెడల్పు అనేది మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇటువైపున మనం ఈ విధంగా అయితే డాట్ పొడవు వెడల్పు మార్కింగ్ చేసుకుంటామో రెండో వైపున కూడా మనం అదే విధంగా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత కుట్టాల్సి ఉంటుందండి. రెండో వైపున కూడా ఇదే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, మధ్యలో ఒక లైన్ వేసాం కదా, ఇలా ఆ లైన్కి స్ట్రైట్గా ఇలా పట్టేసుకొని మనం ఇక్కడ నుంచి అంటే కింద నుంచి పైకి కుట్టాల్సి ఉంటుంది అనమాట. ఎప్పుడైనా డాట్స్ కుట్టేటప్పుడు కింద నుంచి కుట్టాలండి. ఓకేనా? మనం ఏదైతే లైన్ వేసి ఉంటామో ఇలా క్రాస్గా కింద నుంచి పైకి కుట్టుకుంటూ రావాలి. ఒకసారి కుట్టాక మళ్ళీ ఇంకోసారి కూడా కుట్టండి. స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ కుట్ అనేది అయితే తప్పకుండా వేసుకోండి.